పండు ఎట్లుంది పండు? అమ్ములు ఎలా ఉంది? బాగుందా? మా తిని చెప్పండి ఎలా ఉంది? ఏడు లీటర్లు పోసేసింది ఇందులో, ఎంత కూడా అవ్వలేదు. అమ్మో కాలుతుంది, అమ్మో కాలుతుంది, అమ్మో కాలుతుంది. కూర మిర్చి, ఇది కూరలో వేస్తాము మిర్చి, అది అనమాట మనకి ఇష్టం అంట. అమ్ములకు కూడా ఇష్టం అంట. తీయకుంటది. నువ్వు పోస్తావా? లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ చేయండి. పండు వాళ్ళు తెలుగు మాట్లాడు, కొద్ది గొప్ప మామయ్య కాయ భాష మాట్లాడతారు. వాళ్ళు మామయ్య కాబట్టి నీకు రాదా తెలుగు? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? పెద్దమ్మ వచ్చారు, ఏదో ఒక పని చేద్దామని అంగన్వాడి పాలు అన్నమాట. జగనన్న కానుక. ఎవరు కాదు, ఇప్పుడు బాబుది చంద్రన్న కానుక. అమ్మో ఎవరో చూస్తున్నాము. చంద్రన్న కానుక. ఈ మిల్క్ ప్యాకెట్స్ ఎవరికి అమ్ములు? ఎవరిచ్చారు నీకు? ఎవరిచ్చారు నీకు? అంగన్వాడిలో. మీ బడిలో ఇచ్చారా? ఇవి అమ్ములకి వాళ్ళ అంగన్వాడిలో ఇచ్చారనమాట. అంటే 3 years బిలో వాళ్ళకి ఇస్తారు కదా. సో అమ్ములకి ఇంకా 3 years కంప్లీట్ కాలేదు కాబట్టి వాళ్ళ అంగన్వాడిలో మిల్క్ ఇచ్చారనమాట. సో చాలా ప్యాకెట్స్ ఇచ్చారు. మొత్తం వచ్చేసి మనకి 7 ప్యాకెట్స్ వరకు ఉన్నాయి. చూడండి ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి అమ్ములు? 4 5 6 7. ఎన్ని ఉన్నాయి మొత్తం? 2 కాదు, 7 అన్నావు గమ్ములు. 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ పాలతో ఏం చేద్దాం పెద్దమ్మా? 7 liters ఉన్నాయి. ఏం చేద్దాం? కలాకండ్ చేద్దాం. కలాకండ్ స్వీట్ చేద్దాం అన్నారు. యాక్చువల్లీ ఏమైందంటే నిన్న పెద్దమ్మ వచ్చేటప్పుడు ఏం చేశారంటే స్వీట్ తీసుకుని వచ్చారు 1 అర కిలో. అయితే అది మొత్తం అయిపోయింది అన్నమాట. ఎందుకు అమ్ములు? ఊళ్ళో పెట్టుకోవాలి. కలాకండ్ స్వీట్ తెచ్చినట్టు అయిపోయింది. పిల్లలు కూడా మళ్ళీ అడుగుతున్నారు, పండు వాళ్ళు, అమ్ములు కూడా. అమ్ములు నీకు స్వీట్ కావాలా? ఇష్టమా నీకు కలాకండ్ స్వీట్? పెద్దమ్మ తీసుకొచ్చింది కదా నీకోసము. ఇప్పుడైతే మనం ఇది స్టవ్ వెలిగిద్దాం. ఇష్టమా నీకు? ఇష్టం అంట. అమ్ములకు కూడా ఇష్టం అంట. తీయకుంటది. నువ్వు పోస్తావా? దా మరి పట్టుకో. దానికి కాదు అలా కూర్చో, కూర్చో. పెద్దమ్మ నీకు ఇష్టమా కలాకండ్ స్వీట్ అంటే? నాకు ఇష్టమే బాగా బాగా. కావాలి కదా? ఏం కావాలి నీకు? కలాకండ్. ఏం కావాలి అమ్ములు నీకు? కలాకండ. కలాకండ. పట్టుకుంటారు అమ్ములు. అలా పోతారు కదమ్ము. చెవెందుకు పట్టుకున్నావు అమ్ములు? కాలిద్దని అలా పట్టుకున్నావా? పోతావా నువ్వు మళ్ళీ? ఎంత అయితే చాలా పెద్దమ్మ. నువ్వు కలాకండ్ స్వీట్ ఎప్పుడు తిన్నావు? ఎప్పుడు చేసుకున్నావు? అవును, అప్పుడు అప్పట్లో చేసుకునేవాళ్ళు కదా. పాలు ఉండేవి అప్పట్లో. ఉన్నాయి కానీ తెలియదు కదా.
ఇప్పుడు వచ్చిందా కలాకండ్ ఇప్పుడు వచ్చింది కలాకండ స్వీట్ ఉన్నది, అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మనకు తెలియదు ఎట్లా చేయాలి. అప్పట్లో ఏం స్వీట్స్ తినేవాళ్ళు చిన్నప్పుడు? అప్పట్లో ఏం చాక్లెట్లు తప్ప ఏం తినేవాళ్ళం. బూంది అది లడ్డు మిఠాయి, ఇది బాగా కొమ్ములుగా ఉంటుంది కదా. గోరు మిఠాయి అంటారు. జీడి మిఠాయి కాదు నాన్న, జీడి మిఠాయి అన్నా కూడా ఇష్టమే. జీడి మిఠాయి జీడి ఉంటుంది కదా, గట్టిగా తింటా ఉంటాం, అది అంటే ఇష్టం. బొంగు వండలు అంటారు, బొంగు పేలాలు వండ చేస్తారు స్వీట్స్ అప్పట్లో. మమ్మీ కింద పెట్టు, ఎంత కూడా అవ్వదు, అందుకనే పెద్ద పొయ్యి. మందం కాదు కానీ పాలు మాత్రం మీకు గుడ్ టిప్ అనమాట. పాలు పొంగుతూ ఉంటాయి కదా. ఈ టిప్ నాకు ఎవరంటే మంగక్క చెప్పింది. ఎందుకంటే మంగక్క చివరి వరకు కూడా పాలు పోసి మరగబడుతుంటుంది, చూసారా లేదు? అక్కే చెప్పింది. ఎందుకంటే కింద వచ్చేసి గిన్నె కొంచెం బకెట్ ఉన్నట్టు ఉండాలి. బకెట్ కూడా కాదు పెద్దమ్మా, ఇలా కిందేమో చిన్నగుండి పైకి వచ్చే కొద్ది వెడల్పు పోయిందనుకో పొంగవంట. కానీ ఇక్కడ ఏంటంటే ఇదేమో వెడల్పు ఉంది కదా, పైకి వచ్చేసరికి ఇలా మూసేస్తుంది కదా. ఇలాంటి గిన్నెల్లో పాలు త్వరగా పొంగే అవకాశాలు ఉంటాయంట. అలా కాకుండా కింద వచ్చేసి చాలా చిన్నగా ఉండి పైకి వచ్చే కొద్ది వెడల్పుగా అయింది అనుకోండి, అందుట్లో పాలు పొంగవంట చాలా వరకు. నాకు మా పెద్దత్త చెప్పారు. ఏం పెట్టావు అమ్ములు? నాకా ఇది చిన్నగా అయిందనమాట. 7 లీటర్స్ కదా మొత్తము, 5 లీటర్సే పట్టింది. పొంగిద్దని అనుకుంటున్నాం మేము, అందుకనే పెద్దది తీసుకొచ్చారా. దాంట్లో షిఫ్ట్ చేద్దాం మనం ఇప్పుడు. అమ్ములు అక్క యాక్చువల్లీ ఈ మిల్క్తోనే కలాకండ స్వీట్ ఎందుకు చేస్తున్నామని మీకు అనుకోవచ్చు. ఇవి చాలా స్టాక్ ఉండిపోతున్నాయి అన్నమాట, తాగట్లేదు. బట్ మాకు గేదెలు ఉన్నాయి, ఆ గేదె పాలే తాగుతూ ఉంటారు. పెరుగైనా పాలైనా అవే కాబట్టి ఇవి వేరే వాళ్ళకి వచ్చినప్పుడల్లా, అమ్ములకి వచ్చినప్పుడల్లా వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఊళ్ళో ఎవరికైనా పాలు కావాలన్న వాళ్ళకి, నీడ్ పీపుల్స్కి మేము ఇస్తాము. బట్ ఈసారి ఏమైందంటే మేమందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి, పెద్దమ్మ మేమందరం ఉన్నాం కాబట్టి, సర్లే పిల్లలు కూడా స్వీటు ఇష్టం, కలాకండ్ స్వీటు ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకనే స్వీట్ చేద్దామని ఈరోజు ఇది అన్నమాట సెటప్ మాది. కలాకండ్ స్వీట్ వచ్చేసి కొంచెం లెమన్ పిండేసి దాన్ని పాలు మొత్తం విరగొట్టి అప్పుడు దాన్ని వాటర్ తీసేసి స్వీట్ చేస్తారు. నాకు పర్సనల్గా నాకు నచ్చదన్నమాట, అంత టేస్ట్ అనిపించదు నాకు ఆ విరిగిన పాలు. అందుకనే నేను ఎప్పుడన్నా చేయాలనుకుంటే మిల్క్ని ఇలా బాగా మరిగించి అప్పుడు స్వీట్ చేస్తానన్నమాట. మీరైతే అసలు కలాకండ్ స్వీట్ అయితే రీసెంట్గా వింటున్నావు, పెద్దమ్మ అప్పట్లో ఉండేది కాదు. లేదు అసలు మీకు అప్పుడు స్వీట్లు తినాలనిపిస్తే స్వీట్ తినాలన్నా కూడా జీడి ఒకటి, ఈ చాక్లెట్లు అయ్యే మాకు స్వీట్. షాప్లో దొరికాయి అప్పుడు, రోజు తినేవాళ్ళ? రోజు తినేవాళ్ళం. రోజు నాన్న వాళ్ళేది కొన్ని మాకు డబ్బులు ఎక్కడి అప్పుడు. ఇప్పుడు ఆ కాలంలో డబ్బులు ఇచ్చేవాళ్ళే. తిరణాలకి వెళ్ళాలనేది జాతరలు జరుగుతాయి కదా, అప్పుడు వెళ్ళటానికి కూడా మాకు డబ్బులు లేవు. వాళ్ళు తెస్తేనే. చెప్పమ్మ, అమ్మమ్మ చెప్పు. తిరణాలకి ఎన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు? తిరణాలకి వెళ్తే ₹1. అయ్యే 10 రూపాయలకి వచ్చాయి సామాన్, 10 పైసలకి. ₹1 అంటే 50 రూపాయలు, 50 పైసలు. అలా అయితే ₹1 ఇస్తే చాలా సామాన్లే వచ్చాయి. 10 పైసలకి నువ్వు గుండె బయటకి బొటానీలు వచ్చాయి, ఇన్ని బొటానీలు వచ్చాయి, 1/2 కేజీ బొటానీలు వచ్చాయి 10 పైసలకి. 10 పైసలకి బఠానీలు బాగా తినేవాళ్ళు అప్పట్లో, బాగా తినేవాళ్ళం. బొటానీలే వచ్చాయి. ఆగము. అప్పట్లో నాకు కూడా కొంచెం గుర్తుంది పెద్దమ్మ, బఠానీలు బాగా తినేవాళ్ళు మా చిన్నప్పుడు కూడా. అంటే స్నాక్స్ అంటే ఎక్కువ బఠానీలు తినే అలవాటు. చూసారా అప్పట్లో బఠానీలు తింటాం, ప్రోటీన్ అనమాట. మంచి బఠానీ పప్పు కదా, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకునేవాళ్ళు, అందుకని చాలా హెల్తీగా ఉండేవాళ్ళు.
ఆకుకూరలు, గుర్గూర, ఏమేమి అవి బయట కోసుకొని తినికొచ్చే ఏమేమి కూరగాయలు. చేనులలో తోటకూర అని, దుగ్గల కూర అని. తోటకూర ఉండేదా చేనులో? ఉండేదా? లేదు, తోటకూర కూడా మామూలు బొబ్బరి సిండి ఇవన్నీ పోసేవాళ్ళుగా, వాటిలో మొలిసాయి. నువ్వు ఎల్లుగుండు బయటికి వెళ్ళి దీన్ని బయటకు తీసుకెళ్ళి నువ్వు అటు మళ్ళీ ముద్దులే ఉండు, కూర్చో. వెళ్ళమంటే వెళ్ళనంటుంది. వీడియోకి కోఆపరేట్ చేయట్లేదు. మాట్లాడు మరి నువ్వే మాట్లాడు. హాయ్ హాయ్. నీకు అయ్యొచ్చా పెద్దనానికి అవి రావంట, మరి పెద్దనాన్న నేర్పించదు నువ్వు? ఇది కుందేలు. అవునా తల్లి, ఇంగ్లీష్లో నాకు రాదు దమ్ము. ఏదమ్ము ఇదా పంది. అవునా బిగ్. ఇదమ్మ పొటేలు. షీప్. నాకు రాదమ్ము. ఇదా మేక. గోడ్. ఇంగ్లీష్ నీకు ఇంగ్లీష్ వచ్చాము. ఇదా ఆవు. అదా గిత్త దూడ. ఇదా గాడిద. డాంకీ. లేదు, అయిపోయింది. డాడీ పిలుస్తుంది. మామయ్య దీని పిలు. డాడీ పిలుతున్నాడు. పట్టుకొని అక్కడ బజ్జీల ప్రిపరేషన్ అనమాట. అమ్ములు నువ్వు దగ్గరకు రాకూడదు, పోయి కదా. చూడు వీటితో ఏం చేస్తాం అమ్ములు? ఇక్కడ బజ్జీల ప్రిపరేషన్ అనమాట. మంచిగా పొంగుతుంది చూడండి. అలా విరిగిపోయిందంట. విరిగిపోయిందేనా? పొంగు విరిగింది. అది ఏం పెట్టలేదు కదా, విరగలేదు కదమ్మా. అది పొంగు వచ్చింది. అది మరి గడ్డలాగా విరిగిపోతుంది. అది విరగటమే మనకు కావాలి. ఇది విరగొద్దు. విరగొద్దా? విరిగితే అంత మంచిగా అనిపించదు కదా నాకు. మామూలుగా అది తగ్గిపోతే అందుకని అదే పట్టిద్దే అన్న నేను. అది విరిగింది ఏంటంటే విరిగినట్టు అంత టేస్ట్గా అనిపించదు. అది బాగా గుల్ల నేను తీసుకొచ్చావా షాపులో తెచ్చేయండి బాగా మరిగిస్తారు అనమాట. పాలే బాగా దగ్గర అవుతున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూపిస్తాయి మొత్తం. విరిగింది ఏమైందంటే పెద్ద పెద్ద ముద్దలు ఉండే అంత మంచిగా అనిపించదు. నేను తెచ్చింది తినలే. ఎట్లా ఉంది? బాగానే ఉందా? మంచిగా అయిపోయింది. నేను చిన్న ముక్క తిన్నా. పొద్దున తిన్నారు. నేను తిన్నా. నేను సిరీస్ తినలేదు. తిన్నా పొద్దున తినలే అంతే. లేవు వాళ్ళు తినేసారు ఈ లోపల. అందరు ఇష్టమే, అందరు తింటారు. కాదు పెద్దమ్మా, అసలు నువ్వు ఏ స్వీట్స్ ఎక్కువ చేస్తావు చెప్పు. ఇప్పుడు ఏ స్వీట్స్ చేస్తావు? ఏ స్వీట్ రాదు నాన్న నాకు ఇప్పటికి. ఏ స్వీట్ రాదు. అరిసెలు చేస్తా. అది బాగా మరిగాక మనకు జున్నుగడ్డ కాదు కలాకండ అయ్యిద్ది. మనం తిందాం కదా. తిందామా? తినబుద్దా? చల్లారిపోతుంది. అలా అయితే ఓన్లీ అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి పెద్ద అరిసెలు నీకు? అంటే పర్ఫెక్ట్గా అంటే అట్లే కుదిరినప్పుడు కుదురుతాయి, కుదరినప్పుడు కుదరవు. నేను ఇప్పుడు ట్రై చేయలే అరిసెలు తప్ప. అంటే ఎవరు తిన్నారు కదా ఇంట్లో. అమ్మకు షుగరు, నాకు అంత ఇష్టం ఉండదు. అమ్మే తినేది చిన్నప్పటి నుంచి కూడా. అమ్మే ఇంట్లో ఏంటంటే సంక్రాంతి వస్తుందంటే చక్రాలు అరిసెలే మనకి పండగ. అప్పట్లో దంచి మళ్ళీ ఎన్ని మానికలు అనుకున్నావు? 4 మానికాయలు అరిసెలకి. మా ఇంత డబ్బాలో నిండా, ఇంత టిఫెన్లు నిండా. మిల్లులు ఏం లేవుగా. దంచుడే అప్పుడు దంచుటమే. దంచి కాదు పెద్ద అరిసెలకి పిండి ఆరకూడదు అంటారు కదా, మరి దంచేటప్పుడు పిండి ఆరేది కదా. నొక్కి టిఫిన్లో పోసేద్దాం. పక్కింట్లో వెళ్ళి దంచేవాళ్ళు. అప్పుడు పెద్ద పెద్ద రోకళ్ళు ఉండే కదా, నాకు గుర్తుంది. పెద్ద ఇలా దాని ఏమంటారు, పెద్ద నాన్న నేనే దంచేవాళ్ళం. 4 మానికలుగా అవి చాలా అరిసెలు అయ్యాయి. ఎన్ని రోజులు తినేవాళ్ళం గబాగా. వీళ్ళు ఏమో తినేవాళ్ళు కాదు.
అక్కలు తినేవాళ్ళు బాగా. పుల్లు తినేవాళ్ళు. అయితే అరిసెలు ఒక్క అరిసెలే వేస్తావు స్వీట్. అరిసెలు చిన్నప్పుడు మీ చిన్నప్పుడు కూడా అరిసెలు జంతికలు చేసేవాళ్ళ? మీ చిన్నప్పుడు ఎవరున్నారు నాకు? నాన్న అమ్మ లేదుగా, తెలియదుగా. ఈ అమ్మమ్మ వాళ్ళు ఇటు అమ్మమ్మ వాళ్ళు ఇటు అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చేస్తే మాకు ఇచ్చేవాళ్ళు, తినేవాళ్ళం. అదైనా పండగకే, ఎప్పుడు పడితే కాదు. లేదు ఇప్పట్లాగా లేదు. మనకి ఎప్పుడు తిన బుద్ధి అయితే అప్పుడు. ఎప్పుడైనా పండగ వస్తుందంటేనే ఇక 3 రోజుల ముందు, లేకపోతే ఆ పనులు ఉంటాయిగా ఆ రోజు పండగ రోజు ఆగుతుంటాం 3 రోజులు. ఆ 3 రోజులు చేయటం సంక్రాంతి పండగకి ఎక్కువ చేసుకునే. ఎన్ని రోజులు ఉండేవి? 15 రోజుల దాకా ఉండేవి. చక్రాలు కొన్ని శాలే చేసేవాళ్ళం. చక్రాలు కూడా ఈ అరిసెలు ఈ శాలే చేసేవాళ్ళం. అవి ఉండేవి. ఒకవేళ మనం టిఫిన్ తినాలంటే ఏం చేసేవాళ్ళం? ఉప్మా వచ్చేది కాదు. అట్లు అప్పుడు రుబ్బి పప్పుతో రుబ్బి చేస్తే ఇంత ఎత్తు హైట్లో వేసుకుంటే ఉండటమే. హాట్ బాక్స్ లేదుగా. అవన్నీ ఎంత ఎత్తులో చేసి చేస్తే వీళ్ళు పండగ. ఆ రోజు అక్కోళ్ళకి ముగ్గురికి పండగ. అట్లు చేసిన మా అమ్మ అని కడుపు నిండా అయ్యే తిని మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అయ్యే అట్లే. వాళ్ళు కడుపు నిండా తింటే రేపు అట్లు చేద్దాం, ఇక వద్దు వాళ్ళకి విరక్తి పుట్టేదాకా అన్ని చేసేదాన్ని. ఎన్నింటికి లేచేదాన్ని? త్వరగానే లేచేదాన్ని. 4 గంటలకు లేచాం. అప్పట్లో 3 గంటలకు 4 గంటలకు. అప్పుడు గ్యాస్లు కూడా లేవుగా మరి. పొయ్యిలోనే పోయించుకుంటూ అట్లు వేసేవాళ్ళు. కట్టెలు ఇప్పుడు కూడా పుల్లు కట్టెలుగా మాకు అడవి దేశంగా మరి. అవును. ఇప్పుడు ఇంటి దగ్గర స్టవ్ వాడట్లేదా? ఉందిగా గ్యాస్ స్టవ్. అయినా అప్పుడు బాగా అడుగు ఉండేది కదా ఊరు చుట్టూ కూడా. కట్టెలతో అట్లు చేసేవాళ్ళు. అట్లు టిఫిన్లు అంటే ఒక అట్టు మాత్రమే చేసేది. ఒక అట్లు. అది ఉప్మా కూడా వచ్చేది కదా. ఎసరు ఎంత పోయాలో అది ఎంత పోయాలో తెలిసేది కాదు. అట్లా చేసేవాళ్ళు. పులిహోర అట్లాంటివి ఏం చేసేదాన్ని కాదా? లేదు అసలు ఏం లేదు. మళ్ళీ కష్టపడి బొండా నేర్చుకున్నా. అప్పట్లో కష్టపడి బొండా నేర్చుకుంటే మా ఇంటి పక్కన ఒక కోంటోళ్ళు చెప్పేవాళ్ళు. అది మినపప్పు దోశలు పోస్తాంగా, దోశలు పోసేది ఉంచు, కొంచెం ఉంచి మళ్ళీ బొండా పిండికి కలిపేసాయి. ఇది ఇడ్లీ, మళ్ళీ ఇడ్లీ చేసేదాన్ని. ఇడ్లీలు కూడా అవి కూడా చాలా చేసేదాన్ని. ఇడ్లీలు కూడా ఈ అయిపోయిన ఇడ్లీలు చేయమ్మా అంటే ఇడ్లీలు కూడా చాలా చేసేదాన్ని. ఇడ్లీలు కూడా చాలా చేసి తింటే అది దాంట్లో మిగిలిద్ది అనుకో, ఆ మిగిలిన పిండి బొండాలు చేసేవాళ్ళం. ఇడ్లీ అది తడపండి మినపప్పు తడుపు. ఇడ్లీ అది ఇక్కడ పెద్దమ్మ ఉంటుంది. ఇడ్లీలు చాలా చేసేదాన్ని. మనం కూడా ఇడ్లీలు చేద్దాం రేపు. ఇడ్లీలు అట్టు బోండా. ఇప్పుడు టిఫిన్లు అన్నా ఇడ్లీలు అట్టు బోండానే కదా. ఇప్పుడు చేశానంటే పెద్దమ్మ నేను ఇవే పాలతో చేసా. ఇప్పుడంటే అక్క ప్రెగ్నెంట్, అమ్ములు కడుపులో ఉన్నప్పుడు సిరి ప్రెగ్నెంట్ కదా. అయితే దానికి కూడా ఇలా పాల ప్యాకెట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు బుడ్డిది పుట్టినప్పుడు పిల్లలు పుట్టినప్పటి నుంచి పాల ప్యాకెట్స్ ఇస్తారు కదా. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అనమాట అక్క. మా ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తున్నారు. అప్పుడు చాలా పాల ప్యాకెట్స్ ఉన్నాయని ఏం చేశానంటే కలాకాండ్ స్వీట్ చేశా. అది పెద్ద గిన్నె ఒకటి ఉండే. ఆ గిన్నెలో నిండా పోసేసరికి ఎక్కడికైంది స్వీట్. కొంచెమే అయింది. ఇది ఎంత అయింది? చాలా తక్కువ అయింది. ఏమేం కలపాలమ్మా? ఏం కలపవసరం లేదు. షుగర్ లాస్ట్కి. బాగుంది. లాస్ట్కి షుగర్ కలపటమే. ఇప్పుడు అన్నీ చేస్తావు పెద్ద వంటలు? ఇప్పుడు వీళ్ళు చేస్తారు కదా నాన్న, అక్క వాళ్ళు చేస్తారు, ఇక్కడ మమత చేస్తుంది. నాకు అంత అవసరం లేదు. ఇక వాళ్ళు వచ్చినప్పుడు చేస్తారు. ఇక అక్కడ మా దగ్గరికి వచ్చారనుకో, ఏమని చేస్తారమ్మా అని చెప్తే నేను అడిగితే చేస్తారు. లేకపోతే వాళ్ళు ఇక్కడ ఎలాగో చేస్తారు. అక్క వాళ్ళ దగ్గర అక్కడ చేస్తుంది. మా దగ్గర నేను తినటానికి చేయాలంటే అప్పుడు చేస్తాను. తెత్తి చేస్తారు. అక్కడ ప్రిపరేషన్స్ ఏంటంటే బజ్జీ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అంటే వర్షం వస్తుంది, బయట క్లైమేట్ చల్లగా ఉందని బజ్జీలు వేస్తే బాగుంటుందని అక్కడ బజ్జీల ప్రిపరేషన్ అనమాట.
సిరక్క మమతక్క ఏం చేస్తున్నారంటే బజ్జీలు ప్రిపరేషన్ చేస్తున్నారు అక్కడ. ఏ పని లేకుండా ఎవరు తిరుగుతున్నారు తెలుసా? అటు చూడండి, అమ్ములు తల్లి ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంది. వాళ్ళేం బజ్జీలు చేద్దాం. ఎగ్ బజ్జీ నిన్న మిర్చి బజ్జీ. ఇక్కడ మేమేంటంటే స్వీట్ ఇక్కడ అవుతుంది అనమాట. యాక్చువల్లీ కట్టెలు పొయ్యి పెడదాం అనేసరికి మామయ్య వాళ్ళు మీకు అంత శ్రమ ఎందుకు, గ్యాస్లో పెడదామని మామయ్య వాళ్ళు ఇది సెటప్ చేశారులే. కానీ నాకేంటంటే కట్టెల పొయ్యి అయితే బాగుంటుంది అని అనిపించింది. కానీ బయట వర్షం వస్తుందిగా, అదిగో పెద్దగా బయట వర్షం వస్తుందిగా, కట్టెల పొయ్యి ఎలా అని అన్నారు. కానీ నాకు మాత్రం కట్టెల పొయ్యిలోనే చేయాలని ఉండే. ఇక ఏం చేస్తాం, గ్యాస్ వేసారు, గ్యాస్లో చేస్తున్నాం మనం అనమాట. ఇక్కడ వచ్చేసి స్వీట్ చేస్తున్నాం కదా, కలాకండ్. అటు చూడండి, బజ్జీ ప్రిపరేషన్ అనమాట. అయితే బజ్జీ మిర్చితో చేస్తున్నారు వాళ్ళు, అక్క వాళ్ళు. ఎంతమంది నాకులాగా ఫ్యాన్స్ ఉంటారో చెప్పండి. నాకు బజ్జీ మిర్చితో బజ్జీ వేస్తే ఆ కారం నాకు సరిపోదు. మామూలుగా కూర కారంలో వేస్తాం కదా తెల్ల మిర్చి, వాటితో నేను బజ్జీ వేసుకుంటాను. అప్పుడే కొంచెం స్పైసీగా పొగలు చెవుల్లో నుంచి వస్తుంటేనే నాకు బజ్జీ తిన్న ఫీల్ వస్తుంది అనమాట. నీకు పెద్దమ్మ ఏ బజ్జీ తింటాను? బజ్జీలు ఏది వేసినా బజ్జీలు ఏదైనా బజ్జీలు తినడం అంటే ఇష్టం. బజ్జీ మిర్చి ప్రిపరేషన్స్ అనమాట. చూడండి, నాకు మాత్రం కూర మిర్చి ఉంటాయి కదా వాటితో బజ్జీ చేస్తేనే నాకు ఇష్టం. ఈ స్వీట్ అవుతుంది ఇక్కడ. లోపల ఏం చేస్తున్నారంటే బజ్జీలు చేస్తున్నారు అక్క వాళ్ళు. చూద్దాం రండి. వేడి బజ్జీలు, వర్షం మస్తు వస్తుంది, బజ్జీలు వేస్తున్నారు. ఏ బజ్జీలే? వేడి బజ్జీలు తినేద్దాం రండి. అక్కడ కూర్చొని తిందాం మనము. అక్కడ స్వీట్ అవుతుంది, ఇక్కడ బజ్జీలు. నేను బజ్జీ ఎక్కడ తినేస్తానని అక్క ఏం చేస్తుందంటే స్పీడ్గా ఆనియన్స్ కట్ చేస్తుంది నా కోసం. మరి చూడండి, ఆనియన్స్ కట్ చేసి ఇస్తున్నారు. నేను ఎక్కడ వితౌట్ తింటానని. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మంచిగా ఇలా కట్ చేద్దాం. ఇలా కట్ చేసి, అబ్బా ఇది కాదా చూసారా, నేను తింటుంటే లెమన్ కూడా తెచ్చిచ్చారు. ఇందుట్లో చక్కగా ఈ ఆనియన్స్ ఇందుట్లో వేసేసి, వేడిగా వస్తున్నాయి మంచిగా. నెక్స్ట్ లెమన్ ఇలా పిండుకొని ఈ గింజను పక్కన తీసేసి, సూపర్. వర్షం గురించి చెప్పు. బయట క్లైమేట్ చూపిస్తారండి. బయట వర్షం, అందుకని ఇంట్లో బజ్జీలు. మీ ఇంట్లో చెప్పండి, వర్షం వస్తే ఏం చేసుకొని తింటారు? మాకైతే ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించింది. అందుకనే ఇంత చల్లగా ఉంది. టైం ఎంత అవుతుంది తెలుసా? టైం పెద్దగా ఏం అవ్వట్లేదు, 4 ఎంత అవుతుంది టైము. ఇలా ఉంది అనమాట. మనం బజ్జీలు తింటున్నాం. ఇక్కడ వచ్చేసి చూడండి, మంచిగా పాలు మంచిగా దగ్గరగా అయినాయి అనమాట. మంచిగా అయినాయి పాలు దగ్గరగా. నాకు ఇలా పాలను బాగా మరిగించి స్వీట్ చేస్తేనే ఇష్టం. ఈ విధంగా బాగా పాలు మరిగి చూడ మంచి దగ్గరగా అయింది. ఇలా కొన్ని కేసెస్లో ఏమైందంటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇంట్లో పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాం స్టవ్ మీద పెట్టి. అయితే చింతలి నేను ఎక్కువ ఏం చేస్తామంటే అలా వచ్చిన పాల్లో హార్లిక్స్ ఉంటుంది కదా, హార్లిక్స్ పొడి కొంచెం షుగర్ వేసుకొని స్పూన్ వేసుకొని తినేస్తాం అనమాట. భలే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మిల్క్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు బాగా తిప్పుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది అనమాట. ఒకసారి రండి చూడండి, ఇలా వచ్చినప్పుడు తిప్పుతూనే ఉండాలి, లేకపోతే త్వరగా అడుగంటిద్ది అనమాట. ఇలా చూసారా, బాగా చిక్కగా వచ్చేసింది పాలు. చూసారా, ఇలా వస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఈ టైంలో ఏం చేయాలంటే ఇప్పుడు నేను షుగర్ వేసేస్తాను అనమాట. షుగర్ వేసేస్తే సరిపోయింది. ఇప్పుడు ఇలా మంచిగా దగ్గరైన స్వీటు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. పాలు బాగా మరిగించి స్వీట్ తీస్తేనే ఇదే ఒరిజినల్ కలాకండ. ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది.
కొంతమంది ఏం చేస్తారంటే ఎంతసేపు మరిగించాలంటే కొంచెం టైం పట్టింది కాబట్టి నిమ్మకాయ వేసి కొంచెం విరగ్గొట్టి ఏం చేస్తారంటే స్వీట్ చేసేస్తారు. కానీ మనం ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటేనే మంచిగా పాలు అనేవి మంచిగా మరిగి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు దీంతో కలాకండ్ స్వీట్ చేస్తేనే బాగుంటుంది. ఇలానే చేసుకోండి చాలా వరకు, ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గర అయిందా ఇప్పుడు షుగర్ పోసేయాలన్నమాట. ఇలా అయిందే టేస్ట్ బాగా వస్తుంది, మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ టైంలో ఇది కలిపేద్దాం, మంచి కలుపుతుంటా చెయ్యి. నాదైతే నొప్పి వచ్చేస్తుంది. కలిపి అంటుపడకూడదు, మంచి తిప్పుతూ ఉండాలి, చివర్లు కూడా గీసుకుంటూ. ఇప్పుడు నేను షుగర్ వేసేస్తున్నాను చూడండి, కొంచెం నిమ్మకాయ, ఎందుకంటే జ్యూసీగా ఉండటానికి. షుగర్ కొంచెం జ్యూసీగా ఉండటానికి కొంచెం లెమన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో యాలకుల పొడి అనమాట. మీకు ఇష్టమే కదా యాలకుల పొడి? నాకే నచ్చదు. ఇది మన సెక్యూరిటీ అన్నమాట, సేఫ్టీ. ఎందుకంటే చేతి మీద పడుతున్నాయి అవి, అందుకని మనం ఇలా మాస్క్ వేసుకున్నాం హ్యాండ్కి. కొంచెం ఇది సేఫ్ సైడ్. అబ్బో ఇది మొత్తం మీదికి వచ్చేస్తుంది, చాలా కేర్ఫుల్గా తిప్పాలి. 7 లీటర్లు పోసేసింది ఇందులో, ఎంత కూడా అవ్వలేదు. అమ్మో కాలుతుంది. వంటలు చేస్తే ఇది ఒక బాధ అనమాట. నాకు కారం చేయమన్నా కదే. ఒకటి యాక్చువల్లీ బజ్జీలు వేశారు కదా, బజ్జీ మిర్చితో చేసాము 2. అవి స్పైసీనే లేవు. నాకేం కొంచెం స్పైసీ ఇష్టం, అందుకని కూర మిర్చి ఉంటుంది కదా కర్రీలో వేసి మిర్చితో ఒక బజ్జీ వేయమని అడుగుతున్నా. చూసారా 7 లీటర్స్కి ఎంత పెద్ద మీద? ఒక అరకిలో ఇద్దా? అరకిలో కూడా ఇద్దా? ఇది అరకిలో కూడా ఇద్దు అవదా ఉంటుంది పెద్దమ్మ, బట్ అరకిలో ఇద్దులే. ఇది చూడండి మంచి దగ్గరగా అవుతుంది చూడండి స్వీట్. దాపండి కనిపిస్తుందా? నిమ్మకాయలు మీకేం కర్రీ? మంచిగా దగ్గరగా అవుతుంది స్వీట్. చూసారా మంచిగా రెడ్గా వచ్చింది. ఇంకా కొంచెం టైం పట్టిద్ది అనమాట. చూసారా మంచిగా ఇలా దగ్గరగా వచ్చింది అనమాట. ఇంకో 5 మినిట్స్. ఇదైతే అయిపోయింది. దీన్ని మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేద్దాం, ఓకేనా? నా చూడండి చెయ్యి అయితే ఎర్రగా అయిపోయింది తిప్పడానికి. పోతాం కదమ్మో. సో స్వీట్ అయితే మనకి కంప్లీట్ అవుతుందాడా. నాకు తిప్పి హ్యాండ్ పెయిన్ వచ్చేసింది అనమాట. సో పెద్దమ్మనే పెద్దమ్మ అన్న, ఇదిగోండి కలాకండ్ స్వీట్. అది కట్ చేసే వరకు నేను లేదు, ఇంట్లో టేస్ట్ చేస్తాను. ఫ్యాన్ పెట్టు సూపర్ ఉంది పెద్దమ్మ, టేస్ట్ చేయ పెద్దమ్మ. బాగుంది, మంచిగా వచ్చింది, చాలా బాగుంది. ఇది మాది కలాకండ స్వీట్ అనమాట. ఇది కొంచెం కూల్ అయినప్పుడు దీని పీసెస్లా కట్ చేసుకొని తిందాం. ఇది కలాకండ స్వీట్ కంప్లీట్ అయింది. ఇది కొంచెం కూల్ అయినప్పుడు దీన్ని చక్కగా పీసెస్లా చేసి తిందాం, ఓకేనా? నెక్స్ట్ వచ్చి ఏంటంటే బజ్జీలు. వీళ్ళు బజ్జీలు వేసామన్నాం కదా, మనకు ఆ స్పైసీ సరిపోలేదన్నమాట. కూర బజ్జీతో మనం బజ్జీ వేయమన్నాం. ఇవ్వక్క అడు చూడండి, మా మామయ్య సర్వ్ చేయడానికి మా మామయ్య రెడీగా ఉన్నారు, నాకు సర్వ్ చేస్తున్నారు అనమాట. మామయ్య ఇప్పుడు నాకు, అది నాది చూడండి, మామయ్య గారు తెచ్చిస్తున్నారు నాకు. ఇది మిర్చి కూరలో వేస్తామా మిర్చి, అది అనమాట. ఇది తింటే ఎట్లా అవుతుంది, అందరు నాకెళ్ళే చూస్తున్నారు. కూర మిర్చి, ఇది కూరలో వేస్తామా మిర్చి, అది అనమాట. మనకి స్పైసీ అంటే ఇష్టం కాబట్టి మంట పేకే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి నేను తింటుంటే. మా మామయ్య ఇంకొకటి కూర మిర్చి బజ్జీ సరిపోలేదు స్పైసీ అనేసరికి ఆనియన్స్ ఏమనేసరికి ఎన్ని వేసారు చూడండి. ఇదొక ఆనియన్,
బజ్జీ ఎంత ఉంది, ఇది ఆనియన్. మళ్ళీ తెచ్చిస్తున్నారు తినమని నన్ను. ఏముందిలే, ప్రేమ తెచ్చిచ్చారు కాబట్టి మనము దీన్ని వీటితోనే ఇలా పెట్టుకొని నాకు ఇంత స్పైసీ తింటేనే బజ్జీ ఇష్టం. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇది తినేటప్పుడు నేను క్లిప్ యాడ్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా పెద్దమ్మా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? బాయ్. లైక్ చేయమని పెద్దమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పు. సరే మరి ఈ వీడియో ఇంతటితో ఎండ్. స్టే ట్యూన్. బాయ్. వీడు నా కెమెరామ్యాన్. ఇప్పటివరకు నా వీడియో చాలా పేషెంట్. వీడు నా కెమెరామ్యాన్ అనమాట. ఇప్పటివరకు నా వీడియో చాలా పేషెన్సీతో తీసిండు పాపం పండుగాడు. ఇప్పుడు వీడియోలోకి వచ్చిండు అనమాట. హాయ్ చెప్పండు. హాయ్ అన్న. నేను ఇంతవరకు కనపడలే, ఇప్పుడు కనపడుతున్నాను. ఓ మమ్మాయి చూడండి ఎట్లా సర్వ్ చేస్తున్నారు. అంటే చేతికి ఇస్తే బాగోదని పేపర్లో పెట్టిస్తున్నారు. హోటల్ స్టైల్ అనమాట. మా హోటల్ స్టైల్లో ఇస్తున్నారు, మనం తింటున్నాం అనమాట. మాకొద్దు. నేను అన్నం తింటాను సాయంత్రం. ఆకలి అయినప్పుడు వండవచ్చు. మరీ ఎక్కువ కాకుండా 4 బజ్జీలు తిన్నా నేను. 4వ బజ్జీ నేను ఇప్పుడే అన్నం తిన్నాగా. స్వీట్ తినలేదులే. తిందకూడదు మామయ్య. ఇంకోటి ఏంటంటే బజ్జీ వేసాము, మమత అక్క మళ్ళీ పకోడీకి రెడీ చేస్తుంది. పకోడీ వేస్తుంది. కొంచెం పిండి మిగిలిందిగా, ఏం పారబోయలేదుగా, మరి వాటిని మళ్ళీ ఉల్లిపాయలు కోసి బజ్జీ పకోడీ వస్తుంది. వేస్ట్ ఎందుకు చేయటం? అవును. నాకొద్దు మాయ, నాకొద్దు. ఎగ్ వద్దు, ఎగ్ బజ్జీ వద్దు. మనం ఎగ్గు తినాం, చాలా రేరు. తినాలంటే చాలా కష్టం తింటా. ఎగ్ బజ్జీ వేసారు, నాకు వద్దు అంటున్నా. ఆయన నాకు నచ్చదు. బయట స్టఫ్ కూడా ఎక్కువ వస్తుంది. బయట కొన్ని అంటే అదే బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేస్తారు కదా. అదే బయట టేస్ట్ ఎందుకు బాగుంటాయి అంటే చాలా ఈజీగా చేస్తారు కదా. ఒకటి చెప్పనా, మీరు పునుగులు వేసే దగ్గర వెళ్ళి చూడండి. జస్ట్ పైన ఇలా రూపు ఉంటుంది కదా, అంటే చిన్న బండికి పైన రూపు ఉంటుంది కదా, ఆయిల్ పైన ఒకసారి రూపుని చూడండి. ఆ రూపుని చూస్తే మీకు ఆ పునుగులు బజ్జీలు తినాలనిపిస్తాయా అనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి ఆ పైన రూపు చూడండి. ఆవిరి మొత్తం, నేను చెప్పాలి, మీరు ఒకసారి చూడండి. అంటే ఆయిల్ మొత్తం పైన అంటుకొని అది ఎలా ఉంటుందంటే చాలా ఆయిల్ మడ్డి మొత్తం అక్కడ పేరుకొని డ్రాప్స్ లాగా పడటానికి, మళ్ళీ రిటర్న్గా పడటానికి ఆయిల్లో పడటానికి రెడీగా ఉంటాయి అనమాట. టేస్ట్ వస్తాయి. అలాంటివి చూసి కూడా మనం కొనుక్కొని తింటాం. మా ఏమంటున్నా అలా ఉంటేనే టేస్ట్ ఉంటాయి అని అంటున్నారు. ఒకసారి నేను మేము కోయోళ్ళం చెప్తాం రా బాబు. ఇప్పుడు సిచ్యువేషన్ లేదు. ఢిల్లీలో మాట్లాడారు. మాట్లాడతాం ఇంకా అప్కమింగ్ వీడియోలో. ఇప్పుడు ఏంటంటే నువ్వు నాతో తెలుగు మాట్లాడుతున్నావు, పెద్దమ్మ తెలుగే మాట్లాడిద్దా, పండు వాళ్ళు తెలుగే మాట్లాడు, కొద్ది గొప్ప మామయ్య కోయ భాష మాట్లాడతారు. వాళ్ళు మామయ్య కాబట్టి నీకు రాదా తెలుగు? స్టార్టింగ్ లో అక్కేమో తెలుగు, మనమేమో
తెలుగు మాట్లాడతారు. మావయ్య ఏమో బై బర్త్ నుంచి కూడా మా లాంగ్వేజ్ కోయ లాంగ్వేజే మాట్లాడతారు. అయితే మావయ్యకి స్టార్టింగ్లో అక్కని మ్యారేజ్ చేసుకున్నప్పుడు తెలుగు వచ్చేది కాదంట. ఇప్పుడు కూడా కొన్ని ఇంజడ్ కూడా కొన్ని కొయ్యి బస్తే తీసింది ఇంకా మావయ్య. ఇప్పుడు కూడా కొన్ని కోయ భాషలోనే మాట్లాడిస్తారు అనమాట. అద్దా మా నాటి కూడా వత్తస్కే అమ్మో తెలుగు బేలా తిరిగటము ఇంకొర్రో వాసన ఓన్తో తిరిగేవాళ్ళు. మళ్ళా పెళ్ళి వత్తేసి కొత్తదే అలవాయ అందరు తెలుగే. అసలు నన్నే భయపడతాను. నా పెళ్ళి అత్తస్కే అసలు చంద్రకళకు పుట్టస్కే భయపడతాను. దీనికి తెలుగు బేలా అని నేర్పవాలి. మీకు అర్థమవుతుందో లేదో, అప్పట్లో అంటే పెద్దమ్మ వాళ్ళ విలేజ్లో అంటే మా కోయోళ్ళే ఉంటారు. బట్ ఆ పెద్దమ్మ వాళ్ళ విలేజ్లో ఏంటంటే తెలుగు అంటే రాను 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 మా లాంగ్వేజ్ అనేది కనుమరుగైపోతుంది అనమాట, అంతరించిపోతుంది. మ్యాక్సిమం మా జనరేషన్లో వాళ్ళైతే చాలా వరకు మాట్లాడరు. మేము ఎట్లా మాట్లాడతాంలే కానీ ఇప్పుడు పండు వాళ్ళ జనరేషన్, అమ్ములు వాళ్ళ జనరేషన్ ఉందా, వాళ్ళకి అసలు మా లాంగ్వేజే రాదు. మాట్లాడితే నవ్వుతారు. పండు ఇలవా వాడు ఎక్స్ప్రెషన్ చూడండి, పండు ఇలవా అంటే వీళ్ళు మాట్లాడరు అనమాట. సో పెద్దమ్మ వాళ్ళ విలేజ్లో కూడా అంటే మొత్తం తెలుగే మాట్లాడేవాళ్ళు. అంటే ఎలా తెలుగు నేర్చుకోవాలని అనుకునేదంట. ఏమైందంటే మళ్ళీ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయినే మా మామయ్యకి ఇచ్చారు కదా. అయితే మామయ్యకి కూడా ఆ విలేజ్కి వెళ్ళినప్పుడు తెలుగు మాట్లాడాలంటే కొంచెం ఎలానో ఉండేదంట, అందరితో తెలుగు మాట్లాడాలా అని. ఆ మామయ్య సగం తెలుగు సగం భాష మాట్లాడేవాళ్ళంట పెళ్ళైన కొత్తలో. ఇంజే విద్య మొత్తం కొంచెం ఇప్పుడు బయటకు వెళ్తున్నారు కదా. అప్పుడు మ్యారేజ్ అంటే అప్పుడు మ్యారేజ్ అయ్యేటప్పుడు మా టీనేజర్ కదా, ఆ టీనేజర్లు ఏంటంటే ఎటు వెళ్ళరు, ఇంట్లో ఉంటారు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, పొలం పని చూసుకునే వాళ్ళు. కాబట్టి మా లాంగ్వేజ్ ఎక్కువ. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏంటంటే బయటికి వెళ్ళాలి, వేరే రైతులతో మాట్లాడాలి, సరుకులు తేవాలి. అలా బాధ్యతలు పెరిగే కొద్దీ, పరిచయాలు పెరిగే కొద్దీ తెలుగు కూడా డెవలప్ అయింది మామయ్యకి. చిన్న మామయ్య అలా నేర్చుకుంటున్నాలే. చూసారా ఎంత పండు నేను తిరిగా కొయ్యతో బాస్ తిరిగా బాస్ ఆగ తిరిగా నీకు వెయితే కొయ్యతో బాస్ వెయితే కొయ్యతో బాస్ వెయితే నీకు కొయ్యతో బాస్ వెయితే తిరిగితేనే నిమ్మ కన్న పండు తిరిగితేనే తిరిగా కోయళ్ళం కాదు మేము, సోదరుళ్ళం. మేము కోయ భాష మాట్లాడడం అదే అనిపిస్తుంది. కోయ భాష రాను రాను అంతరించిపోతుంది అబ్బా. మా లాంగ్వేజ్ ఎస్పెషల్లీ మా లాంగ్వేజ్ మొత్తం. అరే ఈ వీడియో కింద మాత్రం మినిమం ఒక 20 కామెంట్ రాకపోతే ఉన్నాడు. ఏమని లాంగ్వేజ్ గురించి ప్రస్తావించాం కదా, ఇది లాంగ్వేజ్ది అంటే మనకు కూడా కామెంట్స్ రావడం కూడా ఇంపార్టెంట్. ఎవరైనా కామెంట్ చేస్తే మనం దానికి రిప్లై అవ్వచ్చు. లాంగ్వేజ్ గురించి చెప్పుకోవాలి. ఈ షార్ట్ వీడియోలో, ఈ క్లిప్ షార్ట్ వీడియోలో పెడతాను నేను ఫస్ట్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మోయ, లైక్ చేయండి, కెల్ల మోయ షేర్ చేయండి, కెల్ల మోయ లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోయ మళ్ళీ ఒకసారి మోయ నా కోసం ఒకసారి వీడియో చూసుకుంటే ఎంతసేపు నవ్వుతారు మావయ్య. ఈ వీడియో తీసి జ్యోతకు బిడ్డ పెడకుండా అదే మా 7 కళ్ళ నుంచి సబ్స్క్రైబ్ ఎవరి మాటకి వెళ్తే లైక్ చేయండి. పండుని కూడా అందరం 1 2 3 లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. స్వీట్ కటింగ్ అన్నమాట. ఇక్కడ స్వీట్ కటింగ్. అమ్ములు ఏమంటుంది చూడండి. పాడములు. వీళ్ళ కోసం అన్నమాట ఇప్పుడు కటింగ్. స్పీడ్గా వాళ్ళ అమ్మమ్మ కట్ చేస్తుంటే ఆతృతగా చూస్తున్నారు ఇక్కడ. అమ్ములు ఏంటి అమ్ములు అది? కేకా? పండు ఎట్లుంది పండు? అమ్ములు ఎలా ఉంది? బాగుందా? తిని చెప్పండి ఎలా ఉంది. స్వీట్ అయితే వీళ్ళకి బాగా నచ్చిందంట.